వేకోటలో వక్కలిగర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెంపేగౌడ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక సరిహద్దులోని సుండ్రపాళ్యం వద్ద కేంద్ర స్టీల్ అండ్ మైనింగ్ శాఖ మంత్రులు హెచ్డి కుమారస్వామికి ఆది చంద్రగిరి మహాసంస్థాన పీఠాధ్యక్షులు డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామికి పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొనగా మహిళలు కలశాలతో ఊరేగింపుగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ విశిష్ట అతిథుల ఆధ్వర్యంలో కెంపేగౌడ విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం బహిరంగ సభలో పలువురు ప్రసంగించారు. వక్కలిగర్ కులాన్ని బీసీలుగా గుర్తించేలా కృషి చేయాలని ఆ సంఘ సభ్యులు కేంద్ర మంత్రితో పాటు స్వామీజీకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ಬಹಳ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಮ್ಮ ಬಂಧುಗಳು ನೀವೆಲ್ಲರೂ ತಾಯಂದರು ವಿಶೇಷವಾಗಿ ಒಂದು 3/4 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, 1 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, ನಿಮ್ಮ ಪೇಟೆ ಬೀದಿನಲ್ಲಿ ಅವರು ಕಳಶಗಳನ್ನು ಹೊತ್ತು ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರಿಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ಇವತ್ತು ಕಣ್ಣಾರೆ ಕಂಡಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಪವಿತ್ರವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ಅಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡಿನ ಭಾಗಗಳಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಕುಲ ಬಾಂಧವರು ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಮುಖವಾದಂಥ ಸಮಸ್ಯೆ, ಇಲ್ಲಿ ಸುಮಾರು 4-5 ಲಕ್ಷ ಮತದಾರರು ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ OBCಗೆ ಇವತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಪರಿಗಣಿಸದೇ ಇರತಕ್ಕಂಥದ್ದನ್ನ ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೀರಿ. ಬಿಸಿ ಪ್ರತಿಮೆಯ ಅನಾವರಣವನ್ನು ಮಾಡಿದಂಥ ಕೆಂಪೇಗೌಡರ ವಂಶಸ್ಥರಾಗಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಿಂದ ದೇಶವನ್ನು ಆಳುವ ಒಬ್ಬ ಪ್ರಧಾನಿಯನ್ನು ಕೊಟ್ಟಂಥ ದೇವೇಗೌಡರ ಕುಟುಂಬದ ಪ್ರಸ್ತುತ ಕೇಂದ್ರ ಸಚಿವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟಿಸಿ ತುರ್ತಾಗಿ ಹೊರಟಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ಎಲ್ರಿಗೂ ಬರುತ್ತಾ? ಯಾರಿಗೆ ಬರುತ್ತೆ ಕೈ ಎತ್ತಿ? ಹಾಗೆ, ಥ್ಯಾಂಕ್ ಯು, ಬಹಳ ಸಂತೋಷ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಪೂರ್ಣ ಅವಧಿಗೆ ಇಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿತ್ತು, ಕೊನೆಯವರೆಗೂ ಇಲ್ಲೇ ಇದ್ದು ಪ್ರಸಾದ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತಲೇ ಭಾವನೆ ಇತ್ತು. ತುರ್ತಾದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದದ್ರಿಂದ ಅವರು ಮಧ್ಯದಲ್ಲಿ ಹೊರಟದಕ್ಕೆ ಯಾರು ಬೇಸರ ಮಾಡಿಕೊಳ್ಬಿಡಿ. ರಾಜ್ಯವನ್ನು 2 ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿ ಆಳಿದಂಥವರು ಪ್ರಸ್ತುತ ಬೃಹತ್ ಕೈಗಾರಿಕೆ ಮಂತ್ರಿಯಾಗಿ ಉತ್ತಮವಾದಂಥ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರ ವಂಶಸ್ಥರು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ. ಆದರೆ ಒಂದು ವಿಶೇಷ ಏನು ಅಂತಂದರೆ, ಕೆಂಪೇಗೌಡರು ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಬಂಧು ಆದ್ರೂ ಕೂಡ ಬೆಂಗಳೂರನ್ನು ಕಟ್ಟುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ನಾಡು ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಹೊಂದಬೇಕು ಅಂದರೆ ಸಕಲ ಧರ್ಮೀಯರು, ಸಕಲ ಜನಾಂಗದವರು ಕೂಡ ಒಟ್ಟು ಕೂಡಬೇಕು, ಒಟ್ಟಾಗಿ శ్రమించಬೇకంట. మనకిదే ಸ್ವಲ್ಪ ನನಗೆ ల్యాండ్ కొడిసి ಅಂತ ಅವತ್ತು చెప్పిన తర్వాత నేను ఆ రోజు శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా 3 దఫాలున్నా, 2004, 9, 14 కూడా ఉన్నా. ఆ రోజు ఆయన బతికిన రోజులు నేను ప్రైవేట్ ల్యాండ్ పొందామని చూస్తే ఆ రోజు చేయలేకపోయా. 2017లో నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా క్యాబినెట్ లో పెట్టి ఈ రోజు మనకి ఏదైతే తిరుపతిలో ఎయిర్పోర్ట్ పక్కన BJS ఇన్స్టిట్యూషన్ ఆ రోజు మేము పర్టికులర్ గా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు అడిగారు, నువ్వేందో BJS అంటా ఉన్నావు, BJS అనేది ఏంటి అసలు? ఆ బాలగంగాధర స్వామి మట్టేంది నాకేం తెలియదంటే, అది కర్ణాటకలో చాలా పెద్ద ప్రజలకు, పేదలకు సేవ చేసే మఠం. ఈ రోజు ఒక్కరిగిరిలే కాదు, అందరికీ కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో చదువు చెప్పి పిల్లల్ని తయారు చేసి భవిష్యత్తులో వాళ్లకు అన్నము, చదువు, ఆరోగ్యం ఇచ్చేదానికి బాలగంగాధర స్వామి గారు ముందుకు ఉన్నారు. కాబట్టి దాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనం కేబినెట్ లో క్లియర్ చేసి ఇవ్వాలంటే ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కాలేజీ తయారైనటువంటి సందర్భాన్ని చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్ పక్కనే బ్రహ్మాండంగా ఇన్స్టిట్యూషన్ కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతిలో ఇన్స్టిట్యూషన్ జరిగింది. అయితే నాకు ఆయన బతుకున్న రోజులు నేను చేయలేకపోయాను, ఆయన చనిపోయిన తర్వాత నేను చేసే అవకాశం దొరికింది. కాబట్టి ఆ భగవంతుడు కానీ అదేవిధంగా బాలగంగాధర స్వామి అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ